పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రారంభించిందని అన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభించిందని అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే సుమారు 2 లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించే అవకాశం ఉందని అన్నారు. కులమతాలకు అతీతంగా ఈ పాఠశాలలో విద్యార్థులకు అవకాశాలు దక్కుతాయని తెలిపారు. నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, మునుగోడు నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మాణం చేసుకోవడం శుభ పరిణామమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యా వైద్యం కొరకు కృషి జరుగుతుందని, గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు సీమాంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ విద్య వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు వ్యాపారంగా మార్చారని, విద్య వైద్యంపై ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు తక్కువ బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయని, విద్యకు వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఎండి గణపతి, చండూరు ఆర్డీఓ శ్రీదేవి, అధికారులు, డీసీసీబీ మాజీ అధ్యక్షులు కుంభం శ్రీనివాసరెడ్డి, చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వివిధ మండలాల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన అధికారులకి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, మిగతా ఆహ్వానితులందరికీ నమస్కారం. మీకు ఈ యంగ్ ఇండియా గతంలో ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రభుత్వం శాంక్షన్ చేశాయి, కానీ వాటికి స్వంత భవనాలు చాలా వాటికి లేవు. కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినాక వృక్షాన్ని బిల్వః నమో పార్వతీ హర హర మహాదేవ ఓం జగన్నేరాయ
ఓం ధ్రువంధేరాయ ధ్రువంధేనో బృహస్పతిః శుభముహూర్తకాలే సూర్యాదీనాం మహాగ్రహాణాం ఆనుకూల్యబల ఫలిగతా సిద్ధిరస్తు. నువ్వు ఎందుకంటే చిన్న కెమెరా డిస్టెన్స్ కెమెరా వరకు మన అందరం పోతుంది కెమెరా పడుతుంది అన్న కొంచెం సైడ్ కూడా అన్న మీరు అడ్డం ఉంటే ఎట్లా తీయాలి అన్న నువ్వు గట్టి కావాలండి వెనక జరగాలి ఒక 1 minute సార్ వెనక జరుగునా కొంచెం నియోజకవర్గ కేంద్రమైన మునుగోడు పట్టణంలో ఈ ప్రతిష్టాత్మకమైన ఈ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణంలో ఈ భూసేకరణ విషయంలో ఎంతో శ్రమ తీసుకొని ఎంతో సమయం వెచ్చించి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ఈరోజు స్థల సేకరణ విషయంలో ముందుకు వచ్చిన మన ఆడియో గారికి సీనియర్ గారికి అందరూ చెప్పండి కొట్టారు అందరూ కలిసి. ఎందుకంటే కలెక్టర్ గారు ఎవరైతే అధికారులు ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ విషయంలో మీరు కార్యక్రమం తలపెట్టినప్పుడు ముందుకు వచ్చి ఈ విధంగా పనిచేయడం అనేది నిజంగా అభినందనీయం. అందుకని ప్రత్యేకంగా మన ఆడియో గారిని మునుగోడు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఈ కార్యక్రమంలో నేను అభినందిస్తున్నాను. ఒక శాసనసభ్యులుగా అదేవిధంగా సౌండ్ వినబడుతుంది అందరికీ రెడీ వస్తుందా? ప్రోగ్రామ్ పెట్టండి 200 కోట్లతో కడుతున్నాం. మైక్ ఏమో చిన్న ఉంది. నేను అదే అన్నా మరి ఎంత పెద్ద మైక్ ఉండాలని చెప్పి. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం నిజంగా ఈరోజు మున్గోడు హెడ్ క్వార్టర్ల 200 కోట్ల రూపాయలతోటి మన 2560 మంది స్టూడెంట్స్ కు బాలుగా వసతిగా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేసుకుంటామంటే నిజంగా ఇది చాలా గొప్ప విషయము. ఈ రోజు మున్గోడు ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరి తరఫున. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండుకుంటూ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 79 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే దాదాపు 16,000 కోట్ల రూపాయలతోటి మరి దాదాపు 2,500 మంది ఒక్కొక్క స్కూల్ అంటే మరి 80 అంటే దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ కి అంటే ఒక ప్రతిభావంతుడైన మెరిట్ ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు. నాకు చిన్నప్పటి రోజులలో మేమందరం కూడా పల్లెటూరులో చదువుకున్నప్పుడు మాకు కులాలు తెలియదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరం కలిసి ఒకటే స్కూల్లో చదువుకునేటోళ్ళం. ఇది కూడా అటువంటి ప్రాంగణమే. ఈ ప్రాంగణంలో అన్ని కులాల వారు పేద విద్యార్థులు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో హాస్టల్ నిర్మాణం కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ ఆ ప్లాన్ చూస్తుంటే అది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు చూడాలన్నా, ఎప్పుడెప్పుడు ఆ పిల్లలతో మనం కలవాలన్నా అనిపిస్తుంది. నిజంగా చాలా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో ఇంత పెద్ద కార్యక్రమం ప్రభుత్వం తరఫున జరుగుతుందంటే ప్రభుత్వం చేస్తున్న గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత విద్య గాలి వదిలేసింది. అప్పుడు అనేటో నాకు నేను ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసినా కొందరికి గొర్రెలు ఇచ్చిండు, కొందరికి బర్రెలు ఇచ్చిండు, కొందరికి చేప పిల్లలు ఇచ్చిండు.
ఇదా మనం చేయాల్సింది. ఇందుకోసం మనం తెలంగాణ తెచ్చుకుంది. బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఒక నాణ్యమైన విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి ఆలోచన చేసే బదులు విద్యని వైద్యాన్ని గత ప్రభుత్వం గాలి వదిలేసి కార్పొరేట్ సంస్థలకు వదిలేసి పేదలకు అన్యాయం చేసింది.